ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇన్స్టా చూసినప్పుడు చూడండి, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని చమత్కారంగా కూడా ఉంటాయి. కొంతమంది చాలామంది ఏంటంటే ఎక్కడైనా ఒక సన్నివేశం చూసారనుకోండి, దాని వెంటనే వీడియో తీసి ఇన్స్టాలో పెట్టేస్తున్నారు. కొన్ని అవేర్నెస్గా కూడా ఉంటున్నాయి, కొన్ని నవ్వుకోవడానికి బాగుంటున్నాయి. ఇప్పుడు మన టీజీఎస్ఆర్టీసీ బస్సెస్లో కూడా మనకు మామూలుగా మనం బస్సు ఎక్కితే సీట్ వెనకాల ఒక కొటేషన్ ఉంటుంది. కొటేషన్ అంటే ఒక లైన్స్ రాస్తారు. స్త్రీలను గౌరవించాలి, వాళ్ళు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని పెడతా ఉంటారు. లేడీసే కూర్చోవాలి అక్కడ అని. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వచ్చాక అసలు జెంట్స్కి ప్లేసే ఉండట్లేదు అనుకోండి, బస్సు కూడా ఎక్కనివ్వట్లేదు అనేది ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక అమ్మాయి ఒక వీడియో చేసినది వైరల్ అవుతుంది. ఏంటంటే సీటు వెనకాల పురుషులని గౌరవించడం మన హక్కు, వారు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం పురుషులని అనేది ఇప్పుడు కొంచెం వైరల్ అవుతుంది వీడియో. అమ్మాయి ఏం చేసిందంటే దాని వీడియో తీసి పోస్ట్ చేసింది. అంటే మరి ఒక్కసారి దీని గురించి, మరి అది నిజంగా అవసరమే అంటారా? పురుషుల్ని గౌరవించడం మన హక్కు, మరి వారు కేటాయించిన సీట్లో వాళ్ళని కూర్చొనిద్దామంటే నిజంగా వాళ్ళని కూర్చొనిస్తారా అని అంటే ఇలా తీసి ఇన్స్టాలో పెడితే కొన్ని లక్షల మంది చూస్తారు కదా. అదే కానీ ఆర్టీసీ బస్సులో ఉన్న బోర్డు దానికి ఆనుకునే ఒక 10 మంది 4 నుంచునే ఉంటారు. ఆ బోర్డుని ఎవరు చూడనిస్తారు, ఎవరు చదువుతారు? అయితే ఈ సైట్స్లో కూడా రాస్తారు కదా. జనరల్గా అయితే సైట్స్లో కూడా రాస్తారు. ఒక 2-3 సీట్స్ వరకు రాసి పెడతారు. మహిళ బొమ్మ వేస్తారు, 2 వైపులా చూసుకుంటారని చెప్పి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ. స్త్రీలను గౌరవించే దేశం మనది, స్త్రీని గౌరవించే దేశం అయినప్పుడు స్త్రీని గౌరవించేవాళ్ళు ఇప్పుడు స్త్రీని ఎక్కడ గౌరవించటం లేదు, భయపడుతున్నారు. ఏది ఏమైనా అంటే వాళ్ళ భావనలో నుంచి స్త్రీ మీద ఉన్న గౌరవ భావం పోయింది. ఎందుకంటే అన్నిట్లో సమానం అంటున్నారు కదా. అన్నిట్లో మేము సమానం అన్నప్పుడు మరి నిలబడలేరా? ఉంచండి భయ్. నెంబర్ 2, ఇప్పుడు స్త్రీలకి బస్సు ఫ్రీ అని మనకి తెలంగాణ గవర్నమెంట్ వేరే వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఎక్కడ చూసుకున్నా సరే ఫ్రీ బస్ అని చెప్పి పెట్టినప్పుడు స్త్రీలకి టికెట్ ఫ్రీ అని అన్నంత మాత్రాన మొత్తం బస్సు అంతా మీకోసమే, ఓన్లీ ఫర్ లేడీస్ అని అనలేదు. అందరు జెంట్స్ కూడా ఎక్కుతారు. జెంట్స్ ఎక్కినప్పుడు మరి ఏ బస్ అయినా సరే సగం సీట్ల వరకే ఇది స్త్రీలకు కేటాయించిన సీట్లు, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని కూడా రాస్తారు కదా. అంటే మీ రిజర్వేషన్ సగం వరకే ఉంది. ఇంకా ఫ్రంట్ 1 సీట్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఓకే, అయినప్పుడు అక్కడి నుంచి బ్యాక్ అంతా మగవాళ్లే కదా. అంటే సగం కూడా ఇవ్వలేదు ఆడవాళ్ళకి. ఎందుకంటే మరి అప్పట్లో ఆడవాళ్ళు తక్కువ ప్రయాణం చేసేవాళ్ళు, టికెట్ పెట్టాలి కాబట్టి కార్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ కారుల్లో వెళ్ళిపోయేవారు కాబట్టి స్త్రీలు కొంతమంది వెళ్ళేవారు కాబట్టి అక్కడ వరకే ఉండేది, ఎక్కువ భాగం మగవాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే లేడీస్కి ఫ్రీ టికెట్ అనగానే బస్సు మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు, ఓన్లీ ఫర్ లేడీస్ లాగా. జెంట్స్ ఎక్కడానికి వీల్లేదన్నట్టుగా ప్రవర్తన చేస్తున్నారు. మన వైజాగ్లో చూసుకుంటే ఆ మధ్య జుట్లు పట్టుకుని బూతులు తెచ్చుకుని కొట్టుకుంటున్నారు. ఎవరు? మేలు ఫిమేలు. అంటే విచక్షణ కోల్పోయారు. అంటే అబ్బాయిలు కూడా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు మేడం. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళదే రాజ్యం అయిపోతుంది, అసలు ఏంది, అసలు ఈ కథ ఏంటి అని అన్న ఫ్రస్ట్రేషన్కి వస్తున్నారు. ఇంతకుముందు అలా ఉండేవాళ్ళు కాదు, సైలెంట్గా ఉండేవాళ్ళు. లేడీస్ వచ్చి వెనక కూర్చున్నా వీళ్ళు లేచి సరే ఆఫీస్ నుంచి రిటర్న్ వెళ్తున్నారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు కొంతమంది. ఏంటి మీరు అన్నారు కదా, నిలబడలేరా? మరి అందరితో సమానం అని చెప్తున్నారు కదా, నిలబడొచ్చు కదా. అంతే కదా. మరి ఇప్పుడు వీళ్ళెంతో వాళ్ళంతే కదా. మగవాళ్ళని చంపుతున్నారు, మరేమో పిల్లలు కడుపును పుట్టిన పిల్లల్ని కర్కశ హృదయంతో చంపేస్తున్నారు. మేము ఏదైనా చేసేస్తామంటున్నారు. ప్యాంట్లు వేసుకుంటారు, బూట్లు వేసుకుంటారు, జుట్లు కటింగ్లు చేసుకుంటారు, కాళ్ళు ఎత్తుతంటారు, ఎన్నో చేస్తున్నప్పుడు నుంచోలేరా? నుంచోండమ్మా చక్కగా. పురుషుల్ని గౌరవించండి అనే మాట పక్కన పెడితే, మీకు ఇష్టమైతే గౌరవించండి, అది పక్కన పెడదాం. వాళ్ళకి కేటాయించిన సీట్లు ఉన్నాయి కదా బస్సులో. ఒక్క మీకోసమే కాదు కదా బస్సు, మగవాళ్ళకి కూడా. ఆడవాళ్ళు ఒక 30% కేటాయించారు వాళ్ళకి సీట్స్, తక్కువ వెళ్తారు ఆడవాళ్ళు. పాపం స్త్రీలను గౌరవించే పరిస్థితులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ బయటకు రారు అన్నప్పుడు అంతవరకు కేటాయించారు. ఇప్పుడు మీరేం చేస్తారు, మొత్తం మీకే కేటాయించేసుకుంటే మరి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడు కష్టపడి బస్సులో ప్రయాణించే జీవులు మగవాళ్ళు. మరి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు నుంచుంటున్నారు, ఇప్పుడు నుంచుంటున్నారు. మొత్తం మీదే ఆక్యుపై చేసేస్తే వాళ్ళు మనుషులు కారా? కాబట్టి
ఇక్కడ మానవత్వంతో వాళ్ళు కూడా మనుషులు కాబట్టి ఒక మనుషులుగానైనా గౌరవించాలి, వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం అని రాయాలా? బుద్ధి లేదా? మనకి జ్ఞానం లేదా? మనకి ఇంతవరకే అది ఎప్పుడూ ఉంది అరువులు అన్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయి ఆక్యుపై చేసేసి జుట్లు పట్టుకుని కొట్టుకోవడం ఏంటి? అది చాలా అంటే చాలా దరిద్రం అన్నమాట. ఎవరికి కొన్ని 50-50 వేసుకున్నా 50% మీరు కూర్చోండి. మిగతా మగవాళ్ళు కూర్చున్నప్పుడు తగాదాలు ఎందుకు, గొడవలు ఎందుకు, వాళ్ళని లేవమనడం ఎందుకు? మీరు అన్నట్టు ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఖర్చు పుడుతుంది వీళ్ళకి. కొంతమంది ఇవ్వరు మేడం, కొంతమంది నిజంగా ఇవ్వనంటారు, అప్పుడు గొడవ అవుతుంది. లేడీస్ కొంచెం గొడవ రైజ్ చేస్తారు. అవును, లేడీస్ అడిగితే నువ్వు ఇయ్యవా అని వీళ్ళు రువాబ్ చేస్తారు. అవును, అక్కడ తప్పు మళ్ళీ వాళ్ళదే అవుతుంది, మగవాళ్ళు తప్పే ఇవ్వనందుకు. అందుకనే ఎవరు తప్పు చేయొద్దు, ఎవరు కొట్టుకోవద్దు. మీ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో వాటిల్లో మీరు కూర్చోండి, మిగతా వాటిల్లో వాళ్ళకి వదిలేయండి. అంతేగాని అంతా మాకే అనుకుంటే చాలా తప్పది. సమానత్వం అన్నప్పుడు ఇక్కడ కూడా సమానం తీసుకోండి. ఏదేమైనా అమ్మాయి నవ్వుతూ పెట్టినా అది కరెక్టే. అవును, ఇప్పుడు మనం ఏం చేయలేమమ్మా, మనం అన్ని చేస్తాం, నుంచుంటాం కూడా, మనం గంటలు గంటలు నుంచుందాం. నుంచున్నప్పుడు బస్సులో నుంచోము. ఇప్పుడు కూర్చునే హక్కు బస్సులో వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ హక్కును మనం ఎందుకు లాక్కోవాలి? వద్దు. ఏ విషయాన్ని ఎక్కడ విషయాన్ని అక్కడ తీసుకోవడానికి అలవాటు పడండి. ఇంటి దగ్గర విషయాలు ఏమైనా ఉంటే అక్కడ తీసుకోండి, ఇక్కడ విషయాన్ని ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే సమాజంలో ప్రభుత్వాలు ఎంతమందికో ఎన్నో రకాలుగా రకరకాల కేటాయింపులు ఉన్నప్పుడు అన్నీ ఒకళ్ళే ఆక్యుపై చేసి లాక్కోవడం అనేది అమానుషం, దుర్మార్గం అంట నేను. దుర్మార్గం. బూతులు తిట్టుకుని అవతలవాడి భార్య యువతల ఆమె హస్బెండ్ కలిసి జుట్లు పట్టుకుని కొట్టుకుంటుంటే అతని భార్య ఇతని భర్త చూస్తూ కూర్చోవాలా? ఈవిడ భర్త ఏంటి? దరిద్రం ఏంటి? రాక్షసులా మీరు? ఇంకా లంకలో ఉన్న రాక్షసులైనా సంస్కారంగా ప్రవర్తించారంట. మీరు మనుషులై ఉండి రాక్షసుల్లాగా సంస్కారహీనంగా ఏంటి ప్రవర్తన? ఏంటి? మర్యాద ఇవ్వండి, స్త్రీలకైనా పురుషులకైనా గివ్ అండ్ టేక్, అది ఉండాలి. సో ఏదేమైనా ఆ వీడియో మాత్రం ఒక మంచి సందేశాన్ని అయితే మంచి సందేశాన్ని ఇచ్చింది. అదే చెప్తున్నా, అక్కడైతే ఎవరికి కనబడదు, అడ్డంగా అక్కడే నలుగురు నుంచుంటారు కాబట్టి. అక్కడ రాసున్నా సరే అటు ఎవరు చూడండి, ఇటు తిరిగి నుంచుంటారు కాబట్టి ఇది మంచిదైంది. మళ్ళాంటి వాళ్ళు ఎక్కడ తగులుకుంటాం కదా. థ్యాంక్ యూ మ్యామ్.